గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుత్థాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా, గడిచిన కాలంలో ప్రభువా అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆత్మీయంగా ప్రభువా మమ్మల్ని బలపరిచారు, మీ వాక్యంతో నింపారు, ఆదరించారు, పోషిస్తూ ఉన్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఆత్మలకు అవసరమైనటువంటి ఆహారాన్ని ప్రభువా ఉదయకాల సమయంలో దయచేయమని సంతృప్తితో ప్రభువా నాయన దీవించబడి ప్రభువా నాయన మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మేళ్లతో నింపమని ప్రాధేయపడతా ఉన్నాం. ఆత్మీయ అవసరతలను తీర్చమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి, అంధకార శక్తిని లయపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ప్రభువా మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి నార్వే దేశంలో ఒక కపుల్ వాళ్ళు 50 సంవత్సరాలు వాళ్ళ వివాహ జీవితాన్ని గడిపారు. అయితే వాళ్ళు 50 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అప్పుడే కొత్తగా పెళ్ళైన ఒక కపుల్ వాళ్ళని అడిగారంట, అసలు ఇంతకాలం ఏ గొడవలు లేకుండా సామరస్యంగా మీ జీవితాన్ని కొనసాగించడానికి గల ముఖ్య కారణం మీరేమన్నా చెప్పగలరా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, చాలా వరకు మేము ఒకరినొకరు డిమాండ్ చేసుకోం. అంటే ఒకరి నుంచి ఒకరు డిమాండ్ చేసి ఎక్స్పెక్ట్ చేయం. అంటే వాళ్ళని మన అధికారాన్ని వాళ్ళ జీవితాల్లో చూపించకూడదు. అంటే భర్త భార్యని డిమాండ్ చేయకూడదు, భార్య భర్తని డిమాండ్ చేయకూడదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలన్న ఒక డిమాండింగ్ నేచర్ ఉంటుంది కదా, అది పోగొట్టుకున్నాము. దానివలన మా వైవాహిక జీవితం చాలా సంతృప్తికరంగా సాగిందని వాళ్ళు చెప్పారు. చూడండి, ఉదాహరణకి ఏదైనా వంట సరిగ్గా కుదరలేదు అనుకోండి, మనం డిమాండ్ చేస్తాం సరిగ్గా లేదని, డిసప్పాయింట్మెంట్ చూపిస్తాం. అలాగే భర్త ఏమన్నా ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారనుకోండి, డిమాండ్ చేస్తాం ఎందుకు లేట్గా వచ్చారని. ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఆలోచించుకోవచ్చు. చిన్నవాటి నుంచి ఇంకా పెద్దవాటి వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్ చేస్తాం. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే, మనం ఆలోచించుకుంటే మనం ఏమీ కానప్పుడు మనం ఏదో అని ఊహించుకోవడం. అంటే మనం నోబడి అయినప్పుడు సంబడి అని ఊహించుకోవడం. మనం ఏదో మనకి గొప్పతనం ఉంది, మనం గొప్పవాళ్ళం, నేనేది నోబడి కాదు, నేను ఏదో గొప్పవాడిని అని మనమే అనుకోవడం, ఎన్నికైన వాడిని అని అనుకోవడం. వాక్యపరంగా మనం ఆలోచిస్తే భాష, మనం ఎన్నికైన వాళ్ళమని. అంటే కోర్స్ మనం దేవుని చేత ఎన్నుకోబడ్డాము అవన్నీ బిలీవర్స్గా, కానీ దాన్ని బట్టి మనం
గర్వించడం, లేకపోతే మనం గొప్పవాళ్ళం అని అనుకోవడం అన్నది మనల్ని మనం మోసపరుచుకునే ఒకటి. అంటే సెల్ఫ్ డిసెప్షన్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏదో ఒక మనం సంబడి అని అనుకోవడం, ఇంగ్లీష్లో చెప్తే ఎన్నికైన వాళ్ళం, మనం గొప్పవాళ్ళం, నేను నోబడి కాదు అని అనుకోవడం. ఇది మనల్ని మనం మోసపరుచుకుంటామని గలతీయులకు రాసిన పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్నాం 6:3. గలతీ చర్చ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళల్లో లీగలిజం ఉంది. అంటే మనం ఇవన్నీ పాటిస్తున్నాము, లేకపోతే ఇలాంటివన్నీ స్పిరిచువల్గా మనమే గొప్పవాళ్ళమని అనుకుంటున్నారు. వాళ్ళే గొప్పవాళ్ళని అనుకుంటా ఉన్నారు. ఎందుకు గొప్పవాళ్ళు అనుకుంటున్నారంటే కొన్ని నియమాలు పాటించడం ద్వారా. చూడండి, పాత రోజుల్లో పరిసయ్యులు అనే వాళ్ళు కూడా ఇలాగే లీగలిజం చూపించేవాళ్ళు. ఎలాగంటే వాళ్ళు 10వ వంతు ఇచ్చి, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి నీతిమంతులని వాళ్ళే అనుకునేవాళ్ళు. అలాంటి సమస్య గలతీ సంఘంలో కూడా మనం గమనించవచ్చు. ఈ లీగలిజం అన్నది కొన్ని రూల్స్ పాటించి మనం నీతిమంతులమని, మనం పరిశుద్ధులమని, లేకపోతే గొప్పవాళ్ళమని మనం అనుకుంటాం. క్రిస్టియానిటీలో ఇది ప్రాముఖ్యమైన సెల్ఫ్ డిసెప్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏదో చేసి ఒక రకమైన బట్టలు వేసుకొని మనం నీతిమంతులు అనుకోవడం, లేకపోతే ఒక రకంగా మనం ముసుగేసుకోను, లేకపోతే ఈ బట్టల్లో ఎక్స్టర్నల్ థింగ్స్ వాటి వలన మనం నీతిమంతులని మనమే అనుకోవడం అన్నది ఒక పెద్ద సెల్ఫ్ డిసెప్షన్, మనల్ని మనమే మోసపరుచుకునే ఒకటి. దాని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. చూడండి, కొంతమంది జ్యువెలరీ వేసుకోరు, మంచిది కాదంటలేదు, కానీ అంటే ఆభరణాలు ధరించరు. కానీ ఆభరణాలు ఎవరైనా కొద్దిగా ధరించారనుకోండి, వాళ్ళని తక్కువగా చూడకూడదు. సో ఇది సెల్ఫ్ డిసెప్షన్. అంటే మనకు తక్కువగా ఎందుకు చూస్తున్నాం? మనం గొప్పవాళ్ళం అని అనుకుంటున్నాం, మనం సంబడి అని అనుకుంటున్నాం, మనకి ఏదో గొప్పతనం ఉందని అనుకుంటున్నాం. లేకపోతే స్కర్ట్ వేసుకున్న వాళ్ళు, జీన్స్ వేసుకున్న వాళ్ళని చూసి, లేకపోతే రకరకాలుగా ఇలాగ మనం ఇతరులను తక్కువగా చూడడం అన్నది మనకున్న ఒక మనల్ని మనం మోసపరుచుకునే ఒక లక్షణం, ఒక గుణం. దీని నుంచి లిబరేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. చూడండి, చాలాసార్లు ఇది పెద్ద తెలియకుండానే మనల్ని మనం మోసంలోకి నెట్టుకునే ఒక భయంకరమైనటువంటి స్థితి. లూకాసు వార్తలో ఒక మంచి మాట ఉంది, చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 14-15. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, యేసు ప్రభు వారి మాటలన్నీ విని వీళ్ళు పరిసయ్యులు, వీళ్ళకి ధనాపేక్ష ఉంది, వాళ్ళు అపహసిస్తున్నారు యేసు ప్రభువాన్ని. ఆయన 15వ వచనం, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అంటే చూడండి, వాళ్ళకి ధనాపేక్ష ఉంది, కానీ యేసు ప్రభు వారిని అపహసిస్తున్నారు. అంటే లోపల వాళ్ళు మార్చుకోవాల్సింది, వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవాల్సింది చాలా ఉంది పరిసయ్యుల్లో. కానీ అది వాళ్ళు గమనించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారిని అపహసించే పరిస్థితికి నెట్టుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళే నీతిమంతులను అనుకోవడం ద్వారా, వాళ్ళే గొప్పవాళ్ళని అనుకోవడం ద్వారా వాళ్ళు ఏ కల్మషం లేని ఒక ఆయన దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని,
దేవుని చిత్తాన్ని వాళ్ళు ముందుంచుతున్న యేసు ప్రభు వారిని అపహసించే పరిస్థితికి చేరుకున్నారు. చూడండి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో. చూడండి, మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, మనం నోబడి అని అర్థం చేసుకోవడం చాలా చాలా గొప్ప విషయం. ఆత్మీయంగా మనం ఎదగాలన్నా, మనకు నిజమైన క్రైస్తవ జీవితం మనకు దొరకాలన్నా, ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మనలో ఏ గొప్పతనం లేదు. మనం నిజంగా మనం ఈ దేవుని చేత ఎన్నుకోబడ్డామంటే మనమేదో గొప్పవాళ్ళం అని కాదు. అది దేవుని యొక్క కృప ద్వారా, దేవుని మంచితనం ద్వారా, దేవుని కనికరం ద్వారా అటువంటి మనం ఎన్నుకోబడ్డం అనేది జరిగింది. అంతేగాని మనం ఏదో గొప్పవాళ్ళం అని కాదు. ఇది అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఇది అర్థం చేసుకుంటే మన జీవితం, మన కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితం బాగుపడుతుంది, కుటుంబ జీవితాలు బాగుపడతాయి, సంఘంలో కూడా చూడండి, ఒకళ్ళు ఏంటి ఇటువంటి బట్టలు వేసుకొచ్చాడు, ఏంటి ఇట్లా జుట్లు పెంచుకున్నాడు, లేకపోతే ఏంటి ఇలాంటి షూ వేసుకున్నాడు అని మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఇట్లా అనుకున్నాం అనుకోండి, మనల్ని మనమే మోసపరుచుకుంటాం. మనకు తెలియకుండానే మోసంలోకి నెట్టబడతాం. ఇది ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. మన కుటుంబాలు సాఫల్యంగా జరగాలంటే, మన దైనందిన జీవితంలో మనం శాంతి సమాధానాలకు, నిజమైన దేవుని శాంతి సమాధానాలు మనం అనుభవించాలంటే, ఈ ద్వేషం, పగలు, వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే, మన సంఘాలు బాగుపడాలంటే, కుటుంబాలు బాగుపడాలంటే ఈ పాఠం మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం అండి. లేకపోతే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, లేకపోతే గలతీ సంఘంలో ఉన్నటువంటి లీగలిస్ట్స్ ఎలాగైతే ఉన్నారో, వాళ్ళని వాళ్ళు మోసపుచ్చుకుంటున్నారో, అలాగే మనం కూడా మోసపుచ్చుకునే అవకాశం ఉంది. వాళ్ళు గలతీ సంఘంలో సువార్త విన్నారు, ఎంత పౌలు భక్తులు చేసినటువంటి పరిచర్యలు, ఆ యొక్క సువార్తను అంతటినీ వాళ్ళు విన్నారు. కానీ వాళ్ళు వెంటనే ఎంతో త్వరగా ఈ లీగలిస్టిక్ థింకింగ్ వల్ల వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోతున్నారు, సువార్త నుంచి జారిపోతూ ఉన్నారు. ఇది మన జీవితాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఈ చివరి దినాల్లో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుని దృష్టికి అసహ్యంగా ఉంది, అంటే చాలా రబ్బిష్ లాగా ఉంది. అంటే చూడండి, మనం దారిలో వెళ్తూ ఉంటే ఏమైనా మంచి బాగా వాసన వచ్చేటటువంటి కంపు, రొచ్చు అటువంటిది మనకు కనిపించింది అనుకోండి, మనం చాలా దాని నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అటువంటి పదం వాడారు, అబామినేషన్ అన్న పదం వాడారు ఇక్కడ. దేవునికి అసహ్యమైంది. ఇట్ ఈస్ అన్ అబామినేషన్ టు గాడ్. అంటే ఏంటి, ఈ విధంగా ఇతరులను డిమాండ్ చేయడం, మనం సంబడి అని అనుకోవడం దేవుని దృష్టికి అసహ్యంగా కనిపిస్తుంది. అంటే చూడండి, మనకు చాలాసార్లు తెలియదు, ఇతరులను జడ్జి చేసేస్తూ ఉంటాం, ఇతరులని తప్పు పడుతూ ఉంటాం చాలాసార్లు. ఒకసారి ఒక దైవ సేవకుడు వాళ్ళ కుమారుల్లో ఒక కుమారుడు జుట్టు లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నాడంట. అయితే ఎలాగా చెప్పాలి, తనకి లాంగ్ హెయిర్ పెంచుకోకు అని, ఒక హెయిర్ కట్ చేసుకోమని ఎలా చెప్పాలి అని ఆయన అనుకుంటూ ఆలోచిస్తూ, ఒకేసారి వెళ్ళి చెప్పకుండా ఆలోచిస్తూ, ఏమైనా దేవుని వాక్యం ఉందా, నిజంగా దేవుడు ఇలాగ ఏమైనా డిమాండ్ చేస్తున్నాడా అని ఆయన వాక్యంలో వాక్యం ఎతికితే ఆయనకి ఏమీ కనిపించలేదు. నిజంగా దేవుడు ఏమన్నా డిమాండ్ చేస్తున్నాడా అని ఆలోచిస్తే ఏం కనిపించలేదు. అప్పుడు ఆయన ప్రార్థన చేసుకొని, నేను చెప్పడానికి ఏం లేదా అని చెప్పి ఊరుకున్నాడు, సైలెంట్ అయిపోయాడు. అప్పుడు ఒకసారి మామూలుగాని క్యాజువల్గానే, ఎందుకు ఇలాగ జుట్టు లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నామని మామూలుగా అడిగాడు. అసలు ఏంటి కారణం తెలుసుకుందాం అడిగితే అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను దేవుని దగ్గర ఒక వాగ్దానం చేసుకున్నాను,
అది ఒకవేళ నెరవేరిపోతే నేను హెయిర్ కట్ చేసుకుంటాను అని చెప్పాడు. అంటే చూడండి, దేవునికి తన అబ్బాయికి మధ్యలో సంథింగ్ ఏదో జరుగుతుంది. దానిని ఈయన మధ్యలో దూరి ఏదో చేసి ఉండొచ్చు. యాక్చువల్గా ఒకవేళ కానీ మానవ రీతిగా ఆలోచించి డిమాండింగ్ చేసి నువ్వు ఎందుకు జుట్టు పెంచుకుంటున్నావని కట్ చేయమని చెప్పే అధికారం తండ్రిగా ఉండొచ్చు. కానీ ఇది దేవుని పద్ధతి కాదు, దేవుడు ఆ విధంగా లేడని ఆయన అర్థం చేసుకొని ఆ విధంగా చేయడం అన్నది ఎంత ఉపయోగపడిందో చూడండి. నిజం ఏంటి, దేవునికి అబ్బాయికి మధ్య సమ్ కాన్వర్జేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. దాని మధ్య ఈయన దూరిపోయే అవకాశం ఉంది. సో చూసారా, అందుకనే మనం ఎవరిని కూడా మనం సంబడి అనుకొని వాళ్ళని నోబడి అని అనుకోకూడదు. ముఖ్యంగా మనం నూతన సంవత్సరాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నోబడి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా అంత ఈజీ కాదు. ఇది దేవుడు మన మీద వర్క్ చేసి పరిశుద్ధాత్మ దేవుడిని మన జీవితంలో అలౌ చేస్తే దేవుడు మనల్ని ఇటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడు. అంటే మనల్ని మనం జీరో కింద అర్థం చేసుకోవడానికి. అంటే చూడండి, యేసు ప్రభు వారు క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు, శిష్యులుగా మనం ఏ విధంగా ఉండాలనేది దేవుడు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు సిలువనెత్తు మనల్ని మనం ఫస్ట్ ఉపేక్షించుకోవాలన్న మాట ఉంది. అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మనం గొప్పవాళ్ళం కాదని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. సో మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని అంటే ఏంటి, మనల్ని మనం తగ్గించుకొని దేవుని క్రమశిక్షణకి మనం లోబడుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తే నిజమైన క్రైస్తవ జీవితం అంటే యేసు ప్రభు వారు ఎటువంటి జీవితం జీవించారో అటువంటి జీవితం యేసు ప్రభు వారి లాగా ట్రాన్స్ఫార్మ్ అవడానికి, రూపాంతరం చెందబడడానికి మన ప్రతిరోజు జీవితంలో మనం ఈ పాఠం కానీ మనం అప్లై చేస్తే, ప్రతిరోజు కానీ మనం నోబడి అని అర్థం చేసుకుంటే, చూడండి చాలాసార్లు ఎవరైనా మనల్ని తిట్టవచ్చు, మనల్ని డిస్కరేజ్ చేయొచ్చు, లేకపోతే నువ్వు నోబడి అని మనల్ని అనొచ్చు, మనల్ని ఏ విధంగానైనా మనల్ని తగ్గించి మాట్లాడచ్చు. అప్పుడు మనం తిరగబడతాం. నన్ను అలాగంటావా, నన్ను అంత మాట అంటావా, లేకపోతే ఇలా చేస్తావా అలా చేస్తావా అని తిరగబడతాం. లేకపోతే లోపల చాలా బాధపడతాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం సంబడి అని అనుకోవడమే. చూడండి, మనం గ్రౌండ్ మీద ఉన్నాం అనుకోండి, నేల మీద ఉన్నాం అనుకోండి, లేకపోతే నేల మీద కూర్చొని ఉన్నాం అనుకోండి, ఇంకెవరు మనల్ని తూయలేరు. ఎందుకంటే మనం ఆల్రెడీ కిందే ఉన్నాం. మనం లేకపోతే పైన ఎక్కడో నిల్చొని ఉంటే మనల్ని ఎవరైనా తోసేసే అవకాశం ఉంది. కానీ మనం ఆల్రెడీ కిందే ఉన్నాం అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఇంకా కింద పడడానికి ఏమి ఉండదు. అంటే మనం నోబడి అని మనకు మనమే అనుకుంటే, యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, లేకపోతే ఈ లోకంలో ఉంటున్నప్పుడు అనేక మంది, ఇక్కడ లోకాసు వార్తలోనే ఈ 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే, పరిసయ్యులు యేసు ప్రభు వారు చెప్తున్న బోధ ఎంత మంచి, దేవుని వాక్యం, దేవుని మాటలు, ఆయన డైరెక్ట్గా దేవుని చిత్తాన్ని వాళ్ళ ముందుంచుతున్నప్పుడు వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. చూడండి, అపహసిస్తున్నారు అంటే ఎగతాళి చేస్తున్నారు. అంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి మనల్ని మోసంలో నెట్టేస్తుందో ఇటువంటి ఆలోచన విధానం. మనం నోబడి అన్నది ఆ ప్లేస్కి దేవుడు మనల్ని తీసుకెళ్ళేటప్పుడు మనకి కష్టం కలగవచ్చు, మనకి బాధలు కలగవచ్చు, మనకి ఇరుకులు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు. కానీ దేవుడు వాటన్నిటి ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తూ చివరిగా మనం నోబడి అన్నది మనం అర్థం చేసుకునేటట్లు దేవుడు చేస్తాడు. అనేక పరిస్థితుల ద్వారా జీవితంలో చాలాసార్లు చాలామంది మనల్ని తగ్గించి మాట్లాడచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు. కానీ మనం తిరగబడడానికి లేదు, మనం వాళ్ళని ద్వేషించడానికి లేదు.
ఇది క్రైస్తవ జీవితం. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సిన పాఠం. ఉదాహరణకి చూడండి, యోబు జీవితంలో జరిగినటువంటి శ్రమలు. యోబు చాలా అప్రైట్ మ్యాన్ అని ఉంది, యథార్థవర్తన అయి ఉన్నాడని ఉంది. అంటే చాలా రైచియస్ లైఫ్ జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క దేవుని ప్రణాళికలో ఆయన్ని చాలా భయంకరమైన శ్రమల గుండా తీసుకువెళ్ళాడు. ఎందుకు సైతాన్ని ఇన్ని శ్రమలు పెట్టడానికి దేవుడు ఎలవ్ చేశాడు అంటే, ఇంకా యోబులు మార్చుకోవాల్సింది, యోబు అర్థం చేసుకోవాల్సింది, ఇంకా పర్ఫెక్ట్ అవ్వాల్సింది ఉంది. సో దాన్ని యోబు కూడా ఎలవ్ చేశాడు. యోబు కూడా దేవుని డిసిప్లిన్ అంగీకరించాడు. కోర్స్ మధ్యలో చాలాసార్లు టెంపర్ లూజ్ అయినా, లేకపోతే మాట్లాడినా సైలెంట్గా ఉండకుండా యోబు మాట్లాడాడు తిరిగి చాలాసార్లు. మౌనంగా ఉండకుండా, యేసు ప్రభు వారు అలాగా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఎంతమంది ఏం మాట్లాడినా సరే, ద్వేషించిన, ఆయన మీద ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన, మౌనంగా భరించారు. కాబట్టే మనకి మానవులందరి జీవితాల్లో వెలుగు నింపే అవకాశం యేసు ప్రభు వారి ద్వారా జరిగింది. అంటే దేవుని ప్రణాళిక మనందరి జీవితంలో నెరవేర్చబడే అవకాశం యేసు ప్రభు వారి ద్వారా దొరికింది. మానవులకి అవసరమైన రక్షణ, మానవులకి అవసరమైన విడుదల యేసు ప్రభు వారి ద్వారా దొరికిందంటే కారణం ఆయన మౌనంగా దేవుడు ఆ యొక్క మనందరి పాపాలని ఆయన మీద వేసినప్పుడు మౌనంగా దేవుని చిత్తానికి లోబడిపోయాడు. ఇది అర్థం చేసుకోవాలి. కానీ యోబు కూడా చాలా యథార్థవంతుడే, నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడాడు శ్రమల్లో చాలాసార్లు, వాళ్ళ ఫ్రెండ్స్కి రిప్లై ఇచ్చాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు ఆ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడాడు యోబుతో. చివరికి ఎలీహు అనే ఫ్రెండ్ కూడా మాట్లాడాడు. ఆయన చాలా మంచి విషయాలు చెప్పాడు, కానీ ఆయనకు కూడా యోబుకి ఏమీ హెల్ప్ చేయలేకపోయాడు. యోబుకి ఏమీ హెల్ప్ చేయలేకపోయాడు. కానీ అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత దేవుని గొప్పతనం అర్థమైపోయింది. యోబుకి దేవుని గొప్పతనం దేవుడు వివరించి చెప్పాడు. చూడండి, ఆ యొక్క యోబు గ్రంథంలో మనం చూస్తే 38వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 4వ వచనం దేవుడు చెప్తున్నాడు, దేవుని గురించి ఇంకా అర్థం చేసుకోవాల్సింది యోబు జీవితంలో ఉంది. అది దేవుడు రివీల్ చేస్తున్నాడు, తనకు తానే చెప్తున్నాడు. నేను 4వ వచనం 38వ అధ్యాయం 4వ వచనం యోబు గ్రంథం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీవెక్కడుంటివి? అంటే దేవుని జ్ఞానం ముందు, దేవుని యొక్క శక్తి ముందు మనం నోబడి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప విశ్వాన్ని సృష్టించినటువంటి, కేవలం మాటతో సృష్టించినటువంటి దేవుని ముందు భూమికి పునాదులు వేసినప్పుడు, అంటే ఫౌండేషన్స్ వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించిన జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు
నీ ఉంటివా అంటే చూడండి, దేవుడు తన జ్ఞానాన్ని ఆ యొక్క యోబుకి చెప్తా ఉన్నాడు. తాను ఎంత సర్వశక్తివంతుడో అర్థం చేసుకోవాల్సిన అవసరం. మానవులుగా మన పాప జీవితం, మన యొక్క పరిమితమైనటువంటి జ్ఞానం, దేవుని యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానం, మనకి చాలా లిమిటెడ్ మైండ్ ఉంది. దేవుని జ్ఞానం, దేవుని గొప్పతనం అన్నది మనం అర్థం చేసుకుంటే మనలో మనల్ని మనమే గొప్ప చేసుకునేటటువంటి లక్షణం మన జీవితంలో పోతుంది. చూడండి, మనల్ని మనమే గొప్ప చేసుకుంటాం చాలాసార్లు. ఈ డిమాండింగ్ నేచర్ ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి మనకి. చూడండి, ఇది పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఉదయకాల సమయంలో, నూతన సంవత్సరంలో ఈ పాఠం చాలా ముఖ్యం అండి. మనం నోబడి అని అర్థం చేసుకోవడం. యోబు గ్రంథంలో మనం చూస్తే ఆ యొక్క చివరికి దేవుడు ఆ మాటలన్నీ యోబుతో పలికినప్పుడు యోబుకి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే, దేవుడు అలాగ రివీల్ చేస్తూ ఉంటే చివరికి నేను నోబడి అని అర్థమైంది. నాలో నేను దేవునితో మాట్లాడి దేవునికి రిప్లై ఇచ్చే అటువంటిది నాలో లేదు, నేను జీరో అని, నేను నోబడి అని అర్థం చేసుకున్నాను. కానీ చూడండి, మనం ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ దేవుడు మనకిచ్చిన విలువ గొప్పదని, మనం గొప్పవాళ్ళమని, ఇటువంటి కాంట్రాస్టింగ్ థింగ్స్ ఉంటాయి రెండు. అవి ఏంటంటే, అఫ్కోర్స్ దేవుడు దేవుని బట్టి మనకు విలువ వచ్చింది. మనం నోబడి అని, మనం దేనికి పనికిరామని కండెమ్ చేసుకోవడానికి నేను చెప్పట్లేదు. ఇది ఏంటంటే స్పిరిచువల్ ప్రైడ్ నుంచి మనం బయటపడడానికి, ఈ రిలీజియస్ ట్రెడిషన్స్ ఫాలో అయ్యి, లేకపోతే రిలీజియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మనం సంబడి అని అనుకోకూడదని చెప్పడానికే ఈ కాంటెక్స్ట్ ఉంది. చూడండి, ఇక్కడ యోబు చెప్పిన మాట మనకి చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడి మాటలన్నీ చాలా 38వ అధ్యాయం నుంచి ఇంకా అలాగ చెప్తాను. 39వ అధ్యాయం 40వ అధ్యాయంకి వచ్చినప్పటికీ 38, 39 దేవుడు మాట్లాడినవన్నీ ఇవన్నీ చదివితే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలా ఎంత అంటే జీవరాశులు, వాళ్ళ జీవన విధానాలు, యానిమల్స్ లైఫ్, లేకపోతే ఈ సీలో ఉన్నటువంటి ఆ యొక్క జీవచరాలు, సముద్రాలు, అసలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ వ్యాస్ట్ థింగ్స్ అన్ని దేవుడు కంట్రోల్ చేస్తున్నప్పుడు అవన్నిటికీ సృష్టి ఎట్లా జరిగింది, అసలు ఎంత జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే, అప్పుడు మనల్ని మనం చూసుకుంటే అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే 40వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనం చూడండి. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. చూసారా, నేను అసలు రిప్లై ఇవ్వడానికి, దేవునితో మాట్లాడడానికి నాకు అసలు అర్హతే లేదు అని అర్థమైపోయింది యోబుకి. ఇంత గొప్ప దేవుని ముందు నాకు ఈ శ్రమలు ఎందుకు కలిగాయని దేవుణ్ణి క్వశ్చన్ చేసే ఇది లేదు నాకు అని అర్థమైపోయింది. సో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు, అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతిదీ దేవునిలో మనం దేవుని ప్రతి పరిస్థితుల్లో స్తుతించి ఘనపరిచి ఆ విధమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. ఉదయకాల సమయంలో అటువంటి మైండ్ దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ పాఠం మా జీవితాల్లో ఉపయోగపడడానికి, నూతన సంవత్సరంలో ప్రభువా నాయన మేము ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి ప్రభు హృదయంలో భద్రపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రతి ఆటంకాన్ని దూరపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.